హబకుకు 2:3 అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. అది ఆగిపోదు, దేవుడు తప్పక జరిగిస్తా అంటున్నాడు. ఆఖరి నిమిషంలో అద్భుతం చేయగల దేవుడు మన దేవుడు. ఇక లేదు, ఇక అవ్వదు అనుకున్న సమయంలో కూడా ద లాస్ట్ మూమెంట్ గాడ్ కెన్ డూ ఎ మిరకల్. ఆఖరి నిమిషంలో ఇజ్రాయేలీలు మరణ శాసనం నుండి తప్పించబడ్డారు. ఎస్తేరు గ్రంథం అంతటా మరలా మీరు చదివి చూడండి. రాజశాసనాన్ని రద్దు చేసి ఇజ్రాయేలును మరణ శాసనం నుండి యూదులందరూ కూడా తప్పించిన దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతంగా తప్పిస్తాడు. ఆఖరి క్షణంలో అద్భుతం చేయగలడు. ఈ రోజు నాకు ఇంకా జవాబు రాలేదని అనుకోవద్దు. దాని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నాడు. ఈ రోజు ఆఖరి రోజు, ఈ క్షణంలో ఈ దినం ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం పట్టుకొని, ప్రభా ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేసే దేవుడు తండ్రి, నీ నామములో ప్రార్థిస్తానని గట్టిగా వాగ్దానం పట్టుకొని ప్రేయర్ చేయండి. ఎవరికి తెలుసు ఈ రోజులో ఉదయం నుండి సాయంకాలంలోగా ఏ అద్భుతం దేవుడు చేయబోతున్నాడు, ఏ మెరకల్ మీ పట్ల జరగబోతుందో, ఎటువంటి ఆశ్చర్యకారం మీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడో మీకు తెలియదు. కానీ దేవుడు తప్పనిసరిగా ఎరుగున్నాడు. ఆయన ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. ఆఖరి నిమిషంలో అగ్ని నుండి కాల్చబడకుండా బయటపడ్డాడు. ఎవరు? ఈ ముగ్గురు యవనస్తులు. అనేక మార్లు మనం చదివి ఉంటాం, విని ఉంటాం. దానియేలు గ్రంథం 3:17 రాజా, ఈ విషయంలో నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇక్కడ మానవులు కల్పించిన వాటిని మేము ఆరాధించాం. అదంతా మా నరమాత్రులు చేశారు. దేవుడు అనేవాడిని ఎవరు చేయలేరు. దేవుడు సృష్టికర్త, ఆయన సృష్టిని చేసినవాడు. లేదంటే సృష్టి అంతట్లో దేవుడు ఉన్నాడని అనుకోవాలి బ్రదర్ అని చెప్పంటాం. ఈ సృష్టిని చేసిన వాడు సృష్టిలో ఉన్నాడు అనుకుంటే, చెట్టులో ఉన్నాడు, బండలో ఉన్నాడు, మరి మొక్కలో ఉన్నాడు అనుకోగలిగితే, ఒకసారి మనం జనరల్ గా ఆలోచన చేద్దాం. కుండను చేసిన కుమ్మరి కుండలో ఉంటాడా? ఆలోచన చేయండి. కంప్యూటర్ చేసిన వ్యక్తి కంప్యూటర్ లో ఉంటాడా? ఏటీఎం మిషన్ కనిపెట్టిన వ్యక్తి ఏటీఎం మిషన్ లో కూర్చున్నాడా? మరి దేవుడు సర్వాంతర్యామి, సర్వం వ్యాపించున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి ఈ దేవునికి గోడలు గుడులు కంటే కూడా గుండెల్లో ఉంటానన్నాడు. ఆయన మహోన్నత స్థలంలో ఉంటాడు, అదే సమయంలో మన గుండెల్లో కూడా ఉంటాడు. ప్రార్థన చేసి మొరుపెట్టినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో అనే ముగ్గురు యవనస్తులు ఒకటే అంటారు, నరులు దేవుడిని చేయలేరు కనుక మీరు చేసింది ఇది దేవుడు కాదు, మేము దేవుడిని మాత్రం ఆరాధన చేస్తాం, జీవం గల దేవుడిని అని. అయితే అగ్నిగుండాన్ని బాగా వేడి చేయమంటాడు. అప్పుడు ఈ ముగ్గురు యవనస్తులు అందులో పడేయమంటాడు. ఇక వాళ్ళు పడిపోతున్నారు, మాడి మస్ అయిపోతారు. వారికి ఇంకా అవకాశమే లేదు. దేర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. రాజాగ్ని తీవ్రంగా ఉంది. అగ్నిగుండం బగుబగా మండుతూ ఉంది. ముగ్గురు యవనస్తులు కట్టారు. బలమైనటువంటి వాళ్ళు యోధులు వెళ్లి వారిని అందులో పడవేశారు. ఆ అగ్ని కీలలు, అగ్ని నాలుకలు బయటికి అంత వేడిగా ఉండబట్టి వీళ్ళని పడేయడానికి వెళ్ళిన వారు కాలిపోయి చనిపోయారు. బయట ఉండి వారిని పడేసిన వాడే కాలి చనిపోతే లోపల పడిన వాడు ఏమైపోవాలి? మాడి మస్ అయిపోవాలి కదా. అయితే వాళ్ళు మాడి మస్ అయిపోలేదు. తేజోమయుడైన 4వ వ్యక్తి ఎవరో ఒక అతను వచ్చి ఆ ముగ్గురు మధ్యలో నడుస్తున్నాడు. ఆఖరి క్షణంలో అద్భుతం. ఆ ముగ్గురు అక్కడ కనిపిస్తున్నారు మనకి. ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న అగ్నిగుండములను తప్పించగల సమర్థుడు. మన దేవుడు సమర్థుడు. మిమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మిమ్మల్ని విడిపించుటకు సమర్థుడు, మిమ్మల్ని బాగు చేయుటకు సమర్థుడు, మిమ్మల్ని స్వస్థపరచుటకు సమర్థుడు, మీ అప్పు బాధలను మిమ్మల్ని విడిపించుటకు సమర్థుడు, మీ కుటుంబాన్ని మీ బిడ్డలను ఆశీర్వదించుటకు సమర్థుడు, అలాగే నెక్స్ట్ ఇయర్ లో ప్రవేశపెట్టుటకు సమర్థుడు. ఆఖరి నిమిషంలో దానియేలు సింహాల నోటి నుండి రక్షించబడ్డాడు. దానియేలు 6:22 రోజుకు 3 మార్లు ప్రార్థించే వ్యక్తి ఎవరంటే దానియేలు అని చెప్పంటాం. రోజుకు 7 మార్లు స్తుతించే వ్యక్తి ఎవరంటే దావీదు అని చెప్తాం. ప్రతి ఉదయం ప్రార్థనా స్తుతి ఈయన ఇంట్లో 2 జరుగుతాయి. ఈయన గదిలో ప్రార్థిస్తాడు. ప్రార్థన అయిన తర్వాత స్తోత్రాలు చెప్తాడు. ఏమని? ప్రార్థనలకు జవాబిచ్చినందుకు స్తోత్రం, నేను అడిగినవన్నీ నాకు దయచేసినందుకు స్తోత్రం అని. కనుక ఊరికి ప్రార్థన ఒకటి చేసి మానేకండి. ప్రార్థించిన మీరు, ప్రభా ఇవి దయచేసేవని నమ్ముచున్నామని దేవుడు స్తుతించండి. మీరు అడిగినప్పుడు వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినని మార్క్స్ 11:24-25 రాయబడింది. ఖచ్చితంగా మీరు అడుగుతున్నప్పుడు నమ్మండి, ప్రభు మీకు ఇస్తాడని. దానియేలుని తీసుకెళ్లి సింహాల బోల్లో పడేశారు. ఇక సింహాలు వచ్చి అతను ఫుట్బాల్ ఆడుకోబోతున్నాయి, చీల్చి చెండాడబోతున్నాయి. సింహాల మధ్యలో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. సింహాల నోర్లను దేవుడు మూసివేశాట. పరలోకంలో దూత వచ్చి వాటి నోర్లు మూసివేసింది. దానియేలుకి ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ప్రభా, ఈ సింహాలేంటి నాతో కూర్చొని ఆమెను చెప్తున్నాయి? ఇవి నన్ను తినాల్సినవి కదా, నన్ను మింగేయాల్సినవి సింహాలన్నీ నా చుట్టూ కూర్చొని. అవి అక్కడ దేవదూత కనబడితే అవి ఎక్కడ తింటాయి? దేవుడు ఆజ్ఞాపించాడు సింహాలను గద్దించగా. దానియేలు గారు పక్కన కూర్చొని, దానియేలు గారు మీ ప్రార్థన మీరు చేసుకోండి, మేము ఆమెను చెప్తాం అని చెప్పి ఆమెను చెప్తూ ఉన్నాయి. దానియేలు గారు ప్రార్థన. దానియేలు గారు ఎక్కడైనా ఆమెను చెప్తే ఎప్పుడు తినేస్తాయని చెప్పి ఈయన ప్రార్థన ఆపకుండా నాన్ స్టాప్ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దానియేలు గారు. ఇదేంటి ప్రభా, పిల్ల కూడా నా ముందు అలా కూర్చోదు,
ఈ సింహాలను పిల్లి పిల్లల్లా కూర్చోబెట్టావు. నా ప్రార్థనకు ఆమేన్ చెప్తున్నాయి ఇవి. ఆమేన్. ఈరోజు మీరు అనొచ్చు, ఏంటా సింహాలని? మీ శత్రువులు కూడా మీ ప్రార్థనకు ఆమేన్ చెప్పే రోజు వచ్చునుగాక. మీకు విరోధులు కూడా మీరు చేస్తున్న ప్రార్థనకు అవును ప్రభా ఆ బిడ్డను దీవించు, అవును తండ్రి ఆ కుమారుని దీవించు, ఆ ఇంటిని ఆస్వాదించమని మీ గురించి మీరు చేసే ప్రార్థనకు వారు ఆమేన్ చెప్పే రోజు వచ్చునుగాక. మీ శత్రువులను మిత్రులుగా మార్చగల దేవుడు, ఈ వాగ్దానం మీ పట్ల దేవుడు నెరవేర్చునుగాక. లెట్స్ ఆల్ ప్రే. పరిశుద్ధమైన మా తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలను జ్ఞాపం చేసుకునండి, నీ ప్రజలందరూ దర్శించండి మా తండ్రి. కనికరం గల మా దేవా, నీ కృప చూపమని వేడుకుంటున్నాను. నీ సహాయం దయచేయము నాయన. నీ చిత్తం నెరవేర్చుము, నీ ఉద్దేశం నెరవేర్చను మా కుటుంబాల్లో. నీ కృప చూపండి ప్రభా. ఆలస్యమైన ఆశ్చర్యాలు జరిగిస్తావు, ఆఖరి క్షణంలో అద్భుతములు చేయడానికి స్తోత్రమయ్యా. ఈ రోజు నీ ప్రజల జీవితంలో ఆశ్చర్యాలు జరుగునుగాక, మిరకల్స్ జరుగునుగాక. ఈ వాగ్దానం పట్టుకొని ఈ ఉదయకాలం నుండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిలో ఆఖరి క్షణంలో అయినా ఆశ్చర్యాలు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. దానియేలు జీవితంలో ఆఖరి క్షణంలో అద్భుతాలు చేశారు. షద్రక్ మేషక్ అబేద్నెగోలో ఆఖరి నిమిషంలో యవనస్తుల జీవితంలో అద్భుతాలు చేశావు. ఎస్తేరు ప్రార్థన విని ఆఖరి నిమిషంలో అద్భుతాలు జరిగించావు. కృపగల మా తండ్రి, ఇదిగో ఆఖరి నిమిషంలో ప్రార్థిస్తూ ఈ సంవత్సరానికి ఆఖరి సమయం నాయన, ఆఖరి రోజు, ఆఖరి ఉదయం మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ వాగ్దానం ఎత్తి ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితంలో ఆశ్చర్యములు జరిగించి మీరు మహిమ పొందమని, సమస్తం చేయగల సమర్థుడు, వారికి ఉన్న అనారోగ్యం తొలగించగల సమర్థుడు, వారింటిని బాగు చేయగల సమర్థుడు, నేను విడిపోయిన వారిని కలపగల సమర్థుడు, విడిపోయిన కుటుంబాలను బాగు చేయగల సమర్థుడు, ఏకాంగులను సంసారాలుగా చేయవాడు. ఆయన కుటుంబంలో నష్టపోయిన వారందరూ తిరిగి కోలుకోవడానికి సాయం దయచేది. ఐసీలో హాస్పిటల్లో రోగంతో బాధపడుచున్న వారికి స్వస్థతనిచ్చుటకు నువ్వు సమర్థుడు నాయన. వారికి ఇప్పుడే మంచి ఆరోగ్యములు దయచేయండి. ఈ ప్రజలు చేయించున్న కొనాలి అమ్మాలనుకున్న ప్రయత్నాలు ఫలించునుగాక. నీ కనికరం చొప్పున నీ ప్రజలు ఆస్వాదించండి. ఆ బిడ్డల చదువుల్లో గాని, వారికి రావాల్సిన మార్కుల విషయంలో గాని, వారికి రావాల్సిన ఆర్థిక విషయాల్లో గాని, వారి దగ్గర వారి కష్టార్జితం వారి ఇంటికి రాకుండా ఎవరు బిగుబెట్టారో ఆ బిల్స్ పాస్ అవ్వకుండా ఆగిపోయి అవన్నీ కూడా రిలీజ్ అవ్వను గాక. నా ప్రభా, ఈ సంవత్సరానికి ఆఖరి రోజున ప్రార్థన చేయించుగా అద్భుతమైన సహాయం నీ ప్రజలకు అనుగ్రహించబడును గాక. ఆఖరి నిమిషంలో ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతున్నందుకు నేను నిన్ను స్తుతిస్తున్నా, మీరు ఘనపరుస్తున్నాం తండ్రి. మీరు ఆశ్చర్యాలు జరిగించని నమ్ముచు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానాలు మీకు మీ కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మీకు వాగ్దానము యెషయా 58:11 ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఈ బర్త్డే జరుపుకునే వారికి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. వి ప్రే ఫర్ యూ ఇన్ జీసస్ నేమ్. యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీ ఇరువురి మధ్యలో ఐక్యత, ఏకమనస్సు, ప్రేమ ఉండును గాక. మీకు వాగ్దానము ద్వితీయోపదేశకాండం 31:8 మీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. దేవుని వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన. ఈ వాగ్దానం పట్టుకుని భార్య భర్తలు ఇద్దరు ప్రార్థించండి. భర్త భార్యకు ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చబడతాయి. మీ కుటుంబం అనేకులకు ఆదర్శంగా ఉండే విధంగా దంపతులను మిమ్మల్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ. వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా మీ చుట్టూ ఉన్న వారికి, మీ స్నేహితులు, బంధువులకు ఒక 10-20 మందికి వెంటనే షేర్ చేయండి. వాక్యాన్ని అనేకుల జీవితాల్లోకి వెళ్ళనివ్వండి. వారు ఆ వాగ్దానాన్ని తీసుకొని చదువుతుండగా ప్రభు వారితో మాట్లాడి వారిని కూడా బాగు చేయాలని ప్రార్థన చేద్దాం. మనల్ని బాగు చేసే దేవుని వాక్యాన్ని అందరి యొద్దకు పంపిద్దాం. ఈ దేవుని వాక్యం మిమ్మల్ని బలపరిచి, స్వస్థపరిచి, మిమ్మల్ని నిలబెట్టి తన సాక్షులుగా వాడుకొనుగాక.